కొన్ని మాటలు చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని చదువుతున్నాం. యోహాను సువార్త 13వ అధ్యాయంలోకి రండి. యోహాను సువార్త 13వ అధ్యాయం. మన ముందున్న బల్లారాధనలో మనము ఈరోజు పాల్గొనబోతున్నాం. ఈ బల్లారాధనలో పాల్గొనబోతున్నటువంటి మన జీవితాల్లో ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైన కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. ఈ అధ్యాయంలో పరిశుద్ధ గ్రంథంలో మీరు చూసినట్లయితే 13వ అధ్యాయంలో ఈ యొక్క భాగంలో 2వ వచనం నుండి 3వ వచనం వరకు 2-3 వచనాలు చదువుతున్నాను. చూడండి, 2-3 వచనాలు. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను కనుక తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చుననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ప్రభువారు ఎరిగి ఉన్నాడు అని వాడు. ఈరోజు మనము నేర్చుకుంటున్న భాగం ఏంటంటే, ఇస్కరియోతు యూదా బల్లారాధనలో ప్రభువు యొక్క బలలో పాలు పొందిన విధానాన్ని గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఇస్కరియోతు యూదా కూడా దేవుడు ఏ మాత్రము చిన్న చూపు చూడకుండా ఆ మొదటి మాటలో ఉన్న మాట అందరి విషయంలో అన్నాడు, తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. తన వారిని, ఎవరు తన వారు చెప్పండి, ఎవరు తన వారు? దేవుని వారు ఎవరు? అక్కడ ఉన్నది శిష్యులు కదా. ఈ రోజున ఆ శిష్యుల ద్వారా మనమందరము కూడా ఏమయ్యాము? ఆయన శిష్యుల లెక్కలోకి వచ్చాం. ఆయన దగ్గర నేర్చుకొని ఆయన విధానమును అనుసరించడానికి ఇష్టపడి ఆయన పిల్లలుగా ఆయన సంఘములో చేర్చబడ్డాం. హల్లెలూయా. ఓకేనా? అంత మాత్రమే కాదు, ఆయన బల యొద్దకు కూడా మనల్ని చేర్చి ఈ రోజున మన జీవితాల్లో ఆయన యొక్క మహిమగల కార్యాన్ని, ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకొని ధ్యానించడానికి, ఆ తర్వాత ఆయన యొక్క శ్రేష్టమైనటువంటి ఈ కార్యం ఎలాంటిదంటే ప్రియులారా, చాలా పవిత్రమైనది, పరిశుద్ధమైనది. ఇంత పవిత్రముగా పరిశుద్ధముగా దేవుడు జరిగించే ఈ కార్యములో ఇస్కరియోతు యూదాని గురించి కూడా దేవుడు రాయించిన మాట ఏంటంటే, యూదా హృదయములో అపవాది అంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. ఏం చేశాడంట? అంతకు ముందు ఆలోచన పుట్టించాడు. ఏం ఆలోచన పుట్టించాడు? డబ్బు మీద ఆలోచన ఒకటి, యేసుక్రీస్తు మీద ద్వేషం 2, మూడోది యేసుక్రీస్తుని నేనే అప్పగించాలి 3, ఆయన అప్పగిస్తే డబ్బులు వస్తాయి 4. ఆ డబ్బులు వస్తే చాలా అద్భుతంగా బ్రతకొచ్చు 5. ఎన్నో కళలు కనుకుంటూ ఉన్నాడు. ఏమున్నాయి? 30 వెండి నాణ్యాలు. 30 వెండి నాణ్యాలకి మాట్లాడుతున్నాడు డ్యామ్. ఇప్పుడు ఎక్కడున్నాడు ఇతను? ఇస్కరియోతు యూదా ఎక్కడున్నాడు చెప్పండి? బల దగ్గర ఉన్నాడు. ఏ బల దగ్గర? యేసుక్రీస్తు వారు మొట్టమొదట చేసిన బల్లారాధనలో. యేసుక్రీస్తు వారు మొట్టమొదట 6వ అధ్యాయంలో చెప్పారు, నా శరీరం రక్తం త్రాగువాడు నిత్య జీవము కలవాడు, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము అని చెప్పారు. అది చెప్పి చివరిసారిగా వారికి అద్భుతకరమైన ఈ కార్యములో పాలు పొందే వారిని చేయాలని
ఈ యొక్క కార్యక్రమానికి అందరినీ ఆహ్వానించారు. హల్లెలూయా. తెల్లారితే ఆయన మరణిస్తాడు. తెల్లారిన తర్వాత ఆయన్ని సిలువ వేస్తాడు, చంపబడతాడు. ఇక మళ్ళీ శరీరంతో వెళ్ళి స్నేహం చేయలేడు. అదే అందుకని ఎంతో కోరుకున్నాడంట. ఈ కార్యం చేయాలని నేను ఎంతో కోరానంటాడు ఒక. అయితే ఇప్పుడు వాళ్ళతో ఉన్న ప్రభువు మన మధ్య ఉన్నాడా లేదా ఒక ప్రశ్న. ఉన్నాడు అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? 1, 2, 3. నిజంగా నమ్మిన వాళ్ళు చేయకండి, చాలా మంది. హల్లెలూయా. లేడని నమ్మిన వాళ్ళు అంత అపవిత్రులు ఎక్కడా కనపడతలా. అందరూ ఉన్నారని ప్రభు మనతో ఉన్నాడని నమ్మారు కనుక మీకు అన్నారు. మరి ప్రభువు మనకు ఉన్నప్పుడు నిజమే. ఎందుకని? ఆయన వాక్యమే మన విశ్వాసానికి ఆధారం కదా. ఆయనే అన్నాడుగా, ఎవరన్నాడు? యెహోవా సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు. ఆయన సమాజంలో ఆయన నిలిచి ఉంటాడు. ఆయన సమాజంలో ఆయన నిలిచి ఉంటాడు. ఆయన సమాజం మనమే కాబట్టి మనతో ఆయన ఉన్నాడు. ఉంటాడన్నవాడు ఉన్నాడు. 2 ముగ్గురు కూడించాక ఉంటాడన్నవాడు ఉన్నాడు. మరి ఒక్కడుంటే ఉన్నాడా? ఒంటరిని చేయడంట. నువ్వు కోరుకుంటే ఉంటాడు నీతో. నువ్వు ఒంటరిని కాదు అంటాడు, నీతో సదాకాలం ఉంటాడు. ఇంత మంచిదేంటి. ఇప్పుడు మనతో ఉన్నప్పుడు మనం కూడా ఎలా ఉన్నామో పరీక్షించుకోవాలి. ఇస్కరియోతు యూదా అక్కడే ఉన్నాడు, బల దగ్గర మాత్రమే ఉన్నాడు. కానీ హృదయం ఎక్కడ ఉందో చెప్పండి. పిల్లలు అక్షయ కూర్చోవాలి. జెస్సీ. మరి ఇస్కరియోతు మాత్రం మంచిగా ఉన్నాడు, కానీ హృదయం ఎక్కడుంది? హృదయం మాత్రం అక్కడ. అంటే మనం ఏం చేయాలి? మొదటిగా గుర్తుపెట్టుకోవాలి, మనం అలా ఉండకూడదు. నీవు మాత్రం ఇక్కడ ఉండటానికి లేదు, నీ హృదయం కూడా ఇక్కడే ఉండాలని గుర్తుపెట్టుకోండి. మొదటిది ఇక్కడ అతని హృదయంలో అపవాది పుట్టించిన ఆలోచన. నీ హృదయంలో ఏదైనా అపవాది ఆలోచన పుట్టించాడు అనుకోండి, దేవుని మీద కానీ, దేవుని సేవకుల మీద కానీ, సంఘానికి కానీ, సంఘ విరోధమైన ఆలోచనలు కానీ పుట్టించాడు అనుకోండి, పుట్టిస్తాడు. యేసు ప్రభు చూసి శిష్యులతో, ఇప్పుడు ఇస్కరియోతు యూదా చేసినంత అద్భుతాలు మేము మనలో ఎవరైనా చేశారా లేదా? అద్భుతాలు మాట్లాడరేంటండి? అద్భుతాలు చేశాడా? తెలియదా మీకు? చేశాడా లేదా? మరి 12 మందిని ఎదురెత్తున్న పంపి దయ్యాలను కొట్టండి, రోగులు స్వస్థపరచండి అని చెప్తే ఇస్కరియోతు యూదా లేడనుకుంటున్నారా? ఉన్నాడా లేడా? ఉన్నాడు. మరి స్వస్థపరిచిన వాళ్ళు ఎవరున్నారు? స్వస్థతలు చేసిన కార్యక్రమంలో, దయ్యాలు ఎడగొట్టే కార్యక్రమంలో లేదనుకుంటున్నారా? ఉన్నాడు. పరిశుద్ధాత్మను వారి మీద ఊదినప్పుడు అతను కూడా ఉన్నాడు. దేవుని ఆత్మ చేత నడిపించబడి వెళ్ళాడు, స్వార్థ ప్రకటించాడు. కానీ అతను హృదయపూర్వకముగా ఎప్పుడు డబ్బుల మీదే మైండ్ ఉండేది. అందుకని దేవుడు అతని మైండ్ ఎరిగి ఏం చేశాడంటే, అబ్బాయి ఏ కానుకలన్నా రాని, ఎక్కడన్నా ఏమన్నా రాని, అన్ని ఎక్కడ పెడదాము అన్నాడంటే యేసయ్య. ట్రెజరర్ ఎవరంటే ఇస్కరియోతు యూదా. 12 మంది గ్రూప్కి ట్రెజరర్ ఎవరు? ఇస్కరియోతు యూదా. మన వాళ్ళని ఎవరు పెడతారు గ్రూపులో? జాగ్రత్తగా నమ్మకంగా ఉండే వాళ్ళని ట్రెజరర్గా, సెక్రటరీగా, ప్రెసిడెంట్గా పెడతారు. కొంచెం మంచి వాళ్ళని. డబ్బులు తిన్న వాళ్ళని పెడతారా? ఈ ఖర్చులు, ఆ ఖర్చులు, పనికి మాలిన ఖర్చులన్నీ చూపించి దీనికైనా అటెంట్ ఏంటని, ఇటెంట్ అంతైనా అని నెలకు 10,000 నొక్కేసి వాళ్ళని పెడతారా ఏంటి? గ్రూపుల్లో సభ్యుల్లో ప్రెసిడెంట్, సెక్రటరీ అలాంటి వాళ్ళు పెడతారా? బెటర్, నమ్మకమైన వాళ్ళని పెడతారు. కానీ యేసయ్య ఎవరిని పెట్టాడు? చెప్పండి. ఇంకొక మాట చెప్పినా, ఒకరోజు ఒక ఆవిడ తీసుకొచ్చి యేసు ప్రభువుకి అత్తరు పూసేసి ఆ అమ్మాయిని గడ్డిస్తున్నాడు, పెద్దగా ఇస్తున్నాడు. ఏమమ్మా, ఎందుకు ఇంతెందుకు ఖర్చు పెట్టావు? ఇంకెందుకు వృధా చేశావు అని అరుస్తూ ఆమెను గెలిస్తుంటే, ఆమెను తొందర పెట్టగా ఆమె నా విషయంలో ఒక మంచి కార్యం చేస్తుంది. ఇది అమ్మితే 150 ఘనాలను వచ్చేది.
పేదలకు ఏమైనా ఉపయోగపడి. అక్కడ రాయబడింది అతని గురించి డబ్బు సంచి వాడి దగ్గర ఇస్కరియోతు యోధా దగ్గర ఉండేది కనుక డబ్బులు తక్కువైతే కొంతమందికి బాధ. ఇంట్లో డబ్బులు లేకపోయినా చికాకు పడతారు. అప్పులు లేకపోయినా పర్లా, అప్పులున్నా పర్వాలేదు, కానీ జేబులో డబ్బులు మెదలకపోతే కొంతమంది జీవితాల్లో చికాకు. దేవుడు లేకపోయినా బాధపడరు, ఈరోజు ప్రార్థన చేసుకోలేదని బాధపడరు. ఇంట్లో 10 రూపాయలు లేవబ్బా, జేబులో 100 రూపాయలు లేవబ్బా, ఏం చేయాలి? మనసంతా చికాకేస్తుంది. ఎప్పుడైనా అనిపించిందా మీకు? నాకు లాగా మీకు ఎప్పుడైనా అనిపించిందా? అమ్మో అలాంటి చెడ్డోళ్ళు ఎవరు మీరు, నాకు చాలాసార్లు అనిపించిందని. అనిపించలేదా మీకు ఎప్పుడు? ఒప్పుకోవడానికి అంత బాధపడుతున్నారు? డబ్బులు లేక, చేతులు పైసా లేక 4 రోజులైంది, 10 రోజులైంది, ఉండవన్నీ అయిపోయినాయి, హాస్పిటల్కి వాటికి అయిపోయినాయి. ఏం చేయాలా? చికాకు. కానీ దేవుని వైపు చూసినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ప్రభు నీవే మాకు ఆధారం, నేను మా బలమై ఉన్నా. దేవుని బలాన్ని చూసినప్పుడు ఈ డబ్బుల మీద పెద్దగా ఉండలేకపోయిన పర్లేదు అనిపిస్తుంది. అది పెద్ద పట్టించుకోలే. ఎందుకంటే డబ్బులు లేనప్పుడు అవసరమైతే దేవుడు ఏం చేస్తున్నాడంటే 5 గంటలు 2 చేపలు కొనుక్కోవటానికి ఎక్కడికి వెళ్ళమంటో మా దగ్గర ఉన్నది 200. ఎవరికి వస్తాయి 200 రూపాయలతో? ఎంతమంది కొంటావు? ఈ కొండ ఒక ఆయన అన్నదంట ఆ శిష్యుల్లో, ఈ కొండంత రొట్టె అయినా కానీ, ఈ కొండంత రొట్టె చేసినా కానీ వీళ్ళందరూ తింటే సరిపోతుందా అంటాడంట. ఈ లోపల అందరూ ఒక పిల్లోడి దగ్గర తీసుకుని వచ్చి ఒక పిల్లోడు ఇచ్చాడంట 5 రొట్టెలు 2 చేపలు మా అమ్మోళ్ళు తినమని ఇచ్చారు, నాకు తినబుద్ధి కావట్లేదు, ఏసై భలే మాటలు చెప్పారు, అందుకని అందరూ తినేటట్టు తింటే బాగుంటుంది, ఏసై తిండని అందరికి ఇస్తే అందరికి తీసుకెళ్ళి పేతురు చెప్పాడు. పేతురు తీసుకెళ్ళి యేసు ప్రభు చెప్పాడు. యేసు ప్రభు ఆ పిల్లోడు 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చాడు, అది అమ్మిచ్చిందంట. మరి 3 రోజుల కోసం ఉన్నాడు, ఎందుకు తినలేదు అనుకుంటున్నారు? ఎందుకు తినలేదు? అమ్మా ఏసైకి ఇద్దామనే, లేదా తింటాను తీసుకున్నా ఏసైకి ఎత్తుకెత్తాడు. ఎందుకంటే ఆ బాధలో లీనమైపోయాడు. వింటున్నారా? మీరేమైనా మాట్లాడుకుంటారా? వింటున్నావా? బాధలో లీనమైపోయాడు. ఎవరు? ఆ కుర్రాడు. అందుకనే ఆయన బాధల ప్రారంభంలోనే నీటి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలని చెప్పాడు. మొట్టమొదటి బాధలో 5వ అధ్యాయంలోనే నీటి కొరకు ఆకలి దప్పులు కలిగే ధనులు వారు దేవుని వారు తృప్తి పడ్డాడు. 3 రోజులు మాత్రం మీకు తినలేదు, తింటే ఉండే కాదు, అవి భలే అద్భుతంగా ఇచ్చాడు. 3 రోజులు మీటింగ్ పెడితే ఇస్తావో లేవో నాకు తెలియదు, కానీ సమృద్ధిగా దాయకుండా ఇచ్చేసాడు వీడు. అందుకనే కొండంత రొట్టె అవుద్ది అనుకున్నాడు కూడా సిద్ధపడేటట్లు వేసేయన్నాడు. అన్నను కూర్చోబెట్టిన లైన్లోని అన్నను కూర్చోబెట్టి సమృద్ధిగా తిన్నారా లేదా? సమృద్ధిగా ఎన్ని మిగిలినాయి? 12 గంపలు మిగిలింది. హల్లెలూయా. గంపలు నిండా వేస్తారంట. అందుకని మనం ఏం చేయాలి? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి సంపాదించుకుందామని హృదయం ఇంకా దేని మీదకి వెళ్ళలేదు. ఎక్కడున్నాం మనం? శరీరంతోనే ఇక్కడ ఉండొద్దు. ఏముండాలి మన దగ్గర? ఇక్కడే హృదయం కూడా ఉండాలి. ఇస్కరియోతు ఏముంది? శరీరం ఉంది కానీ హృదయం అయితే లేదు. అది గుర్తుపెట్టుకోండి. ఇది చాలా విలువైనటువంటి పరిశుద్ధమైన కార్యం అండి. ఈ పరిశుద్ధమైన కార్యంలో పాలు పొందాలంటే చిన్న విషయం కాదు. అలవాటుగా ఆచారంగా చేయకూడదు. హృదయం ఎక్కడ ఉండాలో వేరే ఆలోచన చేసుకోండి. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో హృదయం ఎక్కడో ఉంటే నీకు అది ఎక్కడికెక్కడికో తిరిగి అపవిత్రత పోగు చేసుకొస్తుంది. పరిశుద్ధంగా ఉండదండి, పరిశుద్ధత ఉండదు. అక్కడికి వెళ్ళి ఆ డబ్బుల గురించి ఆలోచిస్తుంది, ఎక్కడికి వచ్చి తిండిని గురించి ఆలోచిస్తుంది. అందుకని హృదయం ఇక్కడే ఉంచుకో, ఎప్పుడు పోనీయదు. అతని గురించి అతను అయ్యే చేశాడు. బలరాజన జరుగుతూ ఉండదు. ప్రభు చెప్పాడు, నేను ఒక నన్ను అప్పగిస్తాడని. నేనా అంటే నువ్వే అన్నాడు. అంటూ ఆడికే అర్థమైంది. అయినా సరే ఒప్పుకోలేకపోయాడు.
అందుకని హృదయాన్ని కింద పోనిచ్చావనుకో, ఈ పరిశుద్ధమైన కార్యంలో పాల్పడుతున్న జీవితంలో మలినముతో అడుగు వేయాల్సి వస్తుంది, మలినముతో చేయవేయాల్సి వస్తుంది. జాగ్రత్తగా చేయలేండి. రెండవది, ప్రభుత్వం ఉంటమే కాకుండా దేవుడి సన్నిధిలో ఇతని హృదయంలో భయంకరమైన లోపం ఉందండి. ఏమున్నది? లోభిష్టితనము, ధనాపేక్ష. లోభిష్టితనం అంటే ధనాపేక్ష. లోభిష్టని ఎవరంటారు చెప్పండి? చెప్పండి. ఇలా ఇసిరేస్తానంట, ఇంగ్లీష్ ఇసిరేస్తానంట, ఏం జరుగుద్దని? కాకులు తింటామో ఆ మెతుకోడు ఎందుకు మానియాలా అని అంట. మెతుకు పోతే కాకుండా ఉండవు. ఆ మనసు మంచిది కాదు. ఏ మనసు? దేనికి? పిల్లికి భిక్షం కూడా వేయకూడదు అనే మనసు. దేవుడు అన్నాడు, దేవుడు మనకు సమృద్ధిని ఇవ్వగలడు. దేవుడికి మనం చేసినప్పుడు దేవుడు మనకు చెయ్యగలడు అనే విశ్వాసం లేకపోతే ప్రియమైన దేవుడు పెట్టారా, సత్యాన్ని పట్టుకోలేవు. సత్యం నీలో నిలవదు. వాక్యం కంటే ఎక్కువగా మనుషుల మాటలే నిలుస్తాయి. మనుషుల మాటలేంటి చెప్పండి? డబ్బును కూర్చున్న మాటలు. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అని. కానీ వాస్తవం చెప్పాలంటే మనీ మేక్స్ సో మెనీ బ్లడీ థింగ్స్ కూడా. ఈ డబ్బు చాలా దుర్మార్గాలను కూడా చేస్తుంది. బైబిల్లో కొంతమంది రాజులను మీరు గమనించండి, డబ్బు ఎక్కువైన తర్వాత, ధనం ఎక్కువైన తర్వాత, వాళ్ళు దీవించబడిన తర్వాత హృదయంలో గర్వించి దేవునికి విరోధంగా నడిచిన వాళ్ళు ఉన్నారు. అందుకనే దేవుడి వాక్యం చెబుతుంది, ఒకరి కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. డబ్బులు ఎక్కువ అవుతాయి జీవితానికి మూలం అనుకోవద్దు. వాస్తవానికి నేను ఈరోజు దాని గురించి ఎందుకో నేను ఉదయం ఒక వాక్యాన్ని సిద్ధపరుస్తుంది. కానీ దేవుడు ఎందుకో నిన్న మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ అంశాన్ని దేవుడు నా ముందు పెడితే నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక ధనవంతుని గురించి చెప్పడానికి నేను అయితే ప్రిపేర్ అయ్యాను. కానీ దేవుడు హఠాత్తుగా ప్రార్థిస్తున్నప్పుడు 2 విషయాలు చెప్పాడు. ఒకటేమో ఇది అంశాన్ని గురించి మాట్లాడాడు. రెండోది, నీ తోటి సేవకురాలు నీ భార్యను కూడా గౌరవించు అని. ఏ విషయంలో గౌరవించట్లేదు అని నేను ఆలోచన చేస్తే, పొద్దున పాసంగా తెచ్చుకొచ్చి ప్రార్థిస్తున్నప్పుడు ఒక ఆలోచన నా ముందు పెట్టాను పొద్దున. సరే, నేను అది మీకు తర్వాత. కావున నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయం లోభముతో నింపబడకూడదు. మొదటిదేంటి? హృదయము నువ్వు ఎక్కడున్నావో దేవుడి యొక్క పవిత్ర కార్యములో ఉన్నప్పుడు నీ హృదయం కూడా నీతో పాటు పరిశుద్ధమైన కార్యములో ఉండాలి. రెండవది, లోభము లేని హృదయము. ఇష్టం లేదు, హృదయం నిండా లోభం ఉందండి. లోభిస్తాను వదులుకోలేకపోయాడు. ఆ లోభిస్తానం నీలో కూడా ఉంటే పవిత్రమైన కార్యములో నీవు చేయవేస్తే ప్రమాదానికి గురవుతావు. జాగ్రత్త. ప్రమాదం అంటే శరీరానికి ఏదో జరుగుతుందని నేను అనను, కానీ ఆత్మీయ జీవితంలో పతనమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. ఆత్మీయ పతనం శారీరక పతనానికి కూడా తీసుకెళ్ళిపోతాం. ఆత్మీయ పతనం. భక్తుడు పాడుతూ, పాపము వలన శాపము కలిగెను, శాపము వలన రోగము కలిగెను, పాపము వలన రోగము కలిగెను, రోగము వలన శాపము వలన మరణపు కలిగెను, మరణపు ముళ్ళున విరిచిన యేసు నీ కోసరమే నా కోసరమే పాపిగానే జీవింతువా, పాపము నందే మరణింతువా ప్రియుడా, పాపిగానే. ఎక్కడికి వచ్చి కూడా బలలో చేసే ఆధిక్యత దేవునికి ఇస్తే కూడా, ఆయనతో కలిసి భోజనం చేసే ఆధిక్యత నీకు ఇస్తే కూడా, ఇంకా హృదయం బయటే తిరుగుతుందా? ఇంకా లోభములోనే ఉందా నీ హృదయము? పరీక్షించుకో. అందుకే పరీక్షించుకోమనేది ప్రభు.
మూడవదిగా దేవుని సన్నిధిలో బలలో చేయవేసే వారికి దేవుడు కోరేది ఏంటో తెలుసా? దేవుడు తనతో ఒక బంధం కలిగి ఉండాలని నీ కోరిక దేవుడికి. నీకు దేవునికి ఏమన్నారు చెప్పండి? ఒక సహవాసం, ప్రేమ బంధం కలిగి ఉండాలి. తండ్రి కుమార్తెకు, తండ్రి కుమారుడికి ఉన్న బంధం నీతో కలిగి ఉండాలని ఆయన కోరిక. ఆ బంధం లేకుండా లోక బంధాలను తెచ్చుకోవడం ఇష్టం లేక, చూడండి ఈరోజు మీరు గమనించండి, కొంతమందిని చూడలేకపోతున్నా. వాళ్ళకే ఉంటాయి. ఒక ఆయన అన్నాడు, నేను ఈరోజు స్కూల్కి వెళ్ళాలి, ఖచ్చితంగా మీటింగ్ చెప్పారు వెళ్ళాలని. వింటే నేనేం చేస్తా? ఏ బంధం కోరుకున్నావు? ఎక్కువగా పోతే పోయిందని కోరుకోలేకపోతున్నావు. దేవుడి కోసం ఏదైనా కోల్పోయామంటే నష్టపోతామని భయం వస్తుంది కదా. కానీ దేవుడి మీద విశ్వాసం ఉంటే దాని ద్వారా మేలు చూస్తానని గొప్ప విశ్వాసం ఉంటే కానీ ఖచ్చితంగా మేలు చూస్తాం. లేకపోతే చూడలేవు. గమనించండి ప్రియులారా, లేకపోతే చూడలేరు. దేవుడి కార్యాలు చూడాలంటే విశ్వాసం లేకుండా చూడలేవు. దేవుడి మీద విశ్వాసం లేకుండా ఏది చేయలేవు. విశ్వాసం లేకుండా ఏది చూడలేవు. అద్భుతం చూడాలంటే విశ్వాసంతో నష్టపోతావు. విశ్వాసం ఉపయోగిస్తే నష్టపోతావు, కష్టపడతావు, శ్రమ పడతావు, తర్వాత జీవించమంటావు. అదే ప్రతి ఒక్కరి విషయంలో జరిగింది. అదే అయితే నువ్వు అద్భుతం చూడాలంటే విశ్వాసంగా నడుస్తున్నప్పుడు కష్టాలు, నష్టాలు, శ్రమలు వచ్చినప్పుడు దేవుని విసుగుదల చెందితే మరి చాలా నష్టపోతావు. దేవుని తిట్టుకుంటానో లేకపోతే దేవునికి దూరం అయ్యి దేవునికి విరుద్ధమైన నడకలు నడిచి వచ్చామనుకోండి, మళ్ళీ ఆ దేవుడు ఇవ్వాలనుకున్న ఆ దీనిని పొందుకోలేవు. అందుకని ఎప్పుడు ఏ బంధం కలిగి ఉండాలంటే ప్రియులారా, మనుషులతో ఉన్న బంధం ఏం చేస్తుందో తెలుసా? వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళబుద్ధి అవుతుంది, వాళ్ళు మనం చెప్పే చేయబుద్ధి అవుతుంది. మంచి ప్రేమ బంధం ఉన్నప్పుడు చేస్తాం లేదా? ఏమా మా ఊళ్ళే, మా తోడు వాళ్ళు, లేకపోతే మా సొంత అన్నయ్య కుటుంబం, అన్నయ్య గారికి సంబంధించిన బంధువులు. అందుకే పెళ్లి ఈరోజు వెళ్తాం. ఎవరి బంధువులు? మన బంధువులు కాకపోయినా ఎవరి బంధువులు అంట? మా చుట్టాల బంధువులు అయినా సరే ఆ బంధుత్వానికి ఎంత విలువ ఇస్తావు? మరి దేవుని బంధుత్వానికి ఎంత విలువ ఇవ్వాలి చెప్పండి? దేవునితో నీకు ఆ సంబంధం ఉండాలని కోరుకున్నాడు. ఎంత సంబంధం ఉండాలని కోరుకున్నాడంటే ప్రభు చెప్పిన మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకడు నా ఎదురుకు వచ్చిన తర్వాత తల్లి కంటేను, తండ్రి కంటేను, భూముల కంటేను, తమ పిల్లల కంటేను, భార్య కంటేను, భర్త కంటేను, అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెండ్రు కంటే ఎక్కువగా చెప్పండి ఏం చేయాలన్నాడు? నన్ను ప్రేమించకపోతే వారు నాకు పాత్రులు కాదు అన్నారా లేదండి? మరి అన్నప్పుడు ఈ బంధం నీతో ఉందా? ప్రభుత్వం ఈ బంధం ఉందా? మూడవ భాగం ఒకటేం చెప్పా నేను, ఖచ్చితంగా ఈ మహిమ జరిగిన పవిత్ర కార్యంలో జరిగే పాలు పొందేవారు శరీరంతో ఉంటమే కాదు, మీ హృదయాలు కూడా ఇక్కడే ఉంటే హృదయంలో పవిత్రత ఉంటుంది. రెండవది, హృదయంలో లోపత్వం లేకుండా జాగ్రత్త పడాలి. మూడవది, ఆయనతో సంబంధాన్ని కలిగి ఉండాలని ప్రభు కోరి ఈ కార్యం చెప్పండి. రక్తంతో మాంసంతో బంధం అంటే ఏంటి చెప్పండి? నా శరీరం తిని నా రక్తము తాగి అంటే దాని అర్థం ఏంటి? ఎంత సహవాసం కదా. రక్త మాంసాలు పంచుకొని పుట్టినోళ్ళు ఎవరు? మాట్లాడండి. రక్త మాంసాలు పంచుకొని పుట్టినోళ్ళు ఎవరు? సొంత బిడ్డలండి. అల్లే కదా తల్లి తండ్రులు రక్త మాంసాన్ని పంచుకొని పుట్టిన బిడ్డలు సొంత బిడ్డలు, కొడుకులు, కూతుర్లు. వాళ్ళకి ఎంత బంధువుడు చూడండి. అర్థమైందా? అసలు మా మనవరాలు వాళ్ళ అమ్మని ఎలా గుంజీలు తిట్టుంది. మా చిన్నది మామూలు గుంజీలు కాదు, చాలా బాగా విసిగిచ్చేస్తుంది. అయినా సరే నాకు ఈ బిడ్డ వద్దని ఎప్పుడని అనుకుంటావా? అసలు ఆ ఆలోచన రాలేస్తావా? అమ్మో, ఎత్తుకొనే ఇల్లుడు వాళ్ళు, వాకులోడు వాళ్ళు ఎత్తుకొని వంట చేయాలి. అసలు అన్ని పనులు నడిచేటప్పుడు కూడా చంటిపెట్టేటప్పుడు ఏమంటే ఉయ్యాల్లో వేసి కొడుకోబెట్టేది. ఇప్పుడు అటుకోబెట్టలా. అటుగా అది కొడుతుంటే దాన్ని కొట్టనీకు నేను పడతాను.
నాకు ఇవ్వాలి. ఇక్కడ కొడితే ఎన్ని దెబ్బలు పడుతుంది దానికి. కానీ బిడ్డ కదా, ఆ బంధం ఏం చేస్తుంది చెప్పండి, ఆ సంబంధం ఏం చేస్తుంది? సరే విసిగి దాన్ని పిల్లలు బయలుదేరినప్పుడు బా చూడు బయటికి లోపల గుర్తున్నారు పిల్లలు ఇంకా ఉంటారు. మరి ప్రభు మీద నువ్వు ఎందుకు తీసుకున్నావు? ఆ బంధం నీకు ఆయన ఇచ్చుకుంటే మనం ఉంటాం ఇక్కడ? ఆయన ఇచ్చుకుంటూ ఉంటావా? నువ్వు ఎందుకు ఇచ్చుకుంటావు? ప్రార్థన అంటే ఎందుకు రాలేదు రాత్రి? చాలా మంది ప్రార్థన చేద్దాం, సిద్ధపరుచుకుందాం ఉదయాన్ని అనే ఆలోచన ఉన్న వాళ్ళు ఎందుకు రాలేదు రాత్రి? ప్రభుత్వం గడుపుదామనే ఆలోచన, నా తండ్రితో గడపాలనే ఆలోచన, నాకు ఒక బాధ్యత భారం ఉందనే ఆలోచన ఎందుకు రావట్లేదండి? ఆయనతో సంబంధం కలిగింది, ఆయనతో రిలేషన్ కలిగింది, ప్రతిరోజు ఉండాలి. ఆదివారమే కాదు, ఏముండాలి చెప్పండి? ఆయనతో మనకి ఆచారాలు అలవాటు కాదు, ఏదో దేవుడు కాబట్టి ప్రభువా ఇదిగో ముద్దు పెడుతున్నా, ఇదిగో ప్రభువా నువ్వు నన్ను రక్షించావు కాబట్టి బల్లలో చేస్తున్నా, ఇంతేనా? ఎంత ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలని ప్రభువా నేను ఇక్కడ నన్ను ప్రేమించి నీ బల్ల దగ్గర చేర్చేవంటే. ఒకనే దావీదు గారు సొలొమోను కదా, దావీదే స్నేహితుడు యోనాతాను చచ్చిపోయాక ఈ కుటుంబానికి సంబంధించిన ఎవడన్నా ఉన్నాడా అని తెలిస్తే మాకీరు ఎంత ఉన్నాడంటే ఎవడో మెఫీబోషెత్ అనే కుంటివాడు. ఆ కుంటివాడిని గురించి విచారణ చేసి ఇంటికి తెచ్చి ఆ భోజన బల దగ్గర పెట్టాడు. అరే నువ్వు నా పెళ్లి కొడుకురా. ఎవరు కొడుకు? యోనాతాను కొడుకు, కుంటోడు. రాజుగారి పిల్లలతో భోంచేయాలి నువ్వు అని రాజుగారి పిల్లలతో భోంచేస్తారు, ఏడుస్తూ అన్నాడు. రాజుగారి పిల్లలతో భోంచేస్తూ ఏడుస్తూ అన్నాడు. సత్యన కుక్క వంటి వాడు నీ దగ్గరికి వచ్చి భోజనం చేసే అంత యోగ్యంగా నేను. వాస్తవానికి ఈ స్థితి వాడికి రావాల్సింది, కానీ వాళ్ళ తాత చేసిన దుర్మార్గం వల్ల ఆ భాగ్యం పోగొట్టుకున్నాడు. కానీ వాళ్ళ నాన్న ఫ్రెండ్షిప్ చేశాడు ఎవరితోటి? దావీదుతోటి. అరే నేను చచ్చిపోయాను కానీ నువ్వు రాజు అవుతావురా, మా నాన్న చేస్తున్న శాస్త్రం మమ్మల్ని చంపితే నాకు అర్థమవుతుందిరా దావీదు, నా సంతానాన్ని మర్చిపోవద్దే అని ప్రమాణం చేయించుకొని వెళ్ళాడండి. ప్రమాణం చేయించుకొని ఆయన పారిపోతున్నాడు. ఈయనే రాజుగారి కొడుకు, రాజుగారి ఇంట్లో పారిపోతున్నాడు. ఈయనే ప్రమాణం చేస్తాడు. విశ్వాసం ఏంటి తెలుసా? దేవుడి తన్ని రాజుగా చేస్తాడు. మా నాన్న చేస్తున్న దుర్మార్గ నడక వల్ల మా మీదకి, మా ఇంటి మీదకి శాపం వస్తుంది, ఖచ్చితంగా మేము అందరూ ఎప్పటికప్పుడు చస్తాం అని భయం వేసింది అతనికి. అందుకే నిజంగానే చచ్చితే ఆ ప్రమాణం మాత్రం వదలలేదండి, నిబంధన వదలలేదండి. దావీదుని తీసుకొచ్చి పెడితే నిజంగా చెప్పండి, మనం ఈ భోజన బల్ల దగ్గర రాగలిగిన వాళ్ళమైనా వ్యభిచారులని, దొంగలని, అబద్ధికులని పైకి చంపామో లేదు కానీ హృదయంలో దేశం పెట్టుకుని ఎంతమందిని చంపామో. ద్వేషిస్తేనే నరహంతకుడైనప్పుడు నరహత్య చేసిన వాళ్ళం కాదా? అలాంటి మనం పరిశుద్ధమైన కార్యంలో పాల్పొంటావా? ఇస్కరియోతు యోధా కంటే చెడిపోయినాని ఈ కార్యంలో పాల్పొందడానికి ఏం చేశారు తెలుసా? ఇస్కరియోతు యోధా వీళ్ళరా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం కడగబడేదాకా లేడు, ముందే ఊరేసుకొని చచ్చిపోయాడు. కానీ నన్ను ఆ రక్తంతోనే కడిగి శుద్ధీకరించి ఈ భాగ్యవంతులను చేశాడు. హల్లెలూయా! ఈ గొప్ప భాగ్యం మనకి ఇస్తున్నాడు. ఎంత గొప్ప భాగ్యం అండి. కాబట్టి మనం ఏమని చెప్పాలి? ఆనందంతో, అయ్యా చచ్చిన కుక్క వంటి దాన్ని, పురుగు వంటి నాకు ఎంత ప్రేమ చూపి నీతో సహవాసం ఇచ్చావయ్యా, ఎంత గొప్ప భాగ్యం అని ఏం చేయాలి తెలుసా? హృదయాన్ని పరీక్షించుకోవాలి. కొన్ని పత్రికలో 11వ అధ్యాయంలో అదే ఎన్నోసార్లు చదువుతూ ఉంటారు. ఒకసారి చదువుతారా? మొదటి కొన్ని పత్రిక 11:28 దేవుని వాక్యం చదువుతున్నా. ఏంటంట? ప్రతి మనుష్యుడు ఏం చేయాలి? తనను తాను పరీక్షలు రాసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీకు రిజల్ట్ ఎప్పుడు వచ్చేది? ఎప్పుడు? పరీక్షలు రాసేటప్పుడు పరీక్షలు రేపు అనంగా ఇవాళ పడుకున్నారా? ఎంతమంది పడుకున్నారు? పరీక్షలు రేపు అనంగా ఇవాళ పడుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నిజంగా చెప్పండి. రేపు పరీక్షలు ఉన్నాయి కాబట్టి రెస్ట్ తీసుకోవాలని బాగా నిద్రపోతున్నాం అన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు మీ పడుకున్నా కానీ పొలే పడుకునేస్తున్నాడు రా.
చెప్పండి. నువ్వు పడుకుంటే ఏ శాతం పడుకోనెత్తునా? రేపు పరీక్ష ఉందిగా చిన్నడా అవునా? పడుకున్నారు ఎవరన్నా మీరు పరీక్షలు ఉన్నప్పుడు? ఎవరు పడుకున్నారు? ఇంటర్మీడియట్ పడుకున్నారా? మాకు అన్నీ తెలుసని పడుకుంటారా? ఏం చేస్తారు చెప్పండి? పరీక్ష కోసం ప్రిపేర్ అయ్యారు కదా. మరి విశ్వాసం మిమ్మల్ని చెప్పండి. అరే ప్రభు మన దగ్గరికి వచ్చేటప్పుడు ఎంతగా పరీక్షించుకోవాలమ్మా చెప్పండి. మిమ్మల్నితో ఇంటికెళ్ళాక మీ నాన్నతో చెప్పండి. మరి రాత్రి ప్రార్థన అనుకున్నావే, పరీక్షించుకునే ప్రార్థన చేయాలి కదా, ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలి కదా, సిద్ధపడ్డావా అని చెప్పండి ఒకసారి మీ ఇంటికి వెళ్ళాక. నేను చెప్తే అర్థం కాదు వాళ్ళకి. నేను చెప్తే అర్థం అవుతుందా? ఈ పరీక్షలా పరలోకానికి చేర్చేది ఆ పరీక్షలా? పరలోకానికి చేర్చే పరీక్షలు పెద్దయా, లేకపోతే చదువుకొని ఉద్యోగాలు చేసే పరీక్షలు పెద్దయా? నిజం చెప్తున్నాను, ఈ భూమి మీద పరీక్షించుకొని జీవించిన వాళ్ళు ఎంతో మంది. ఏసన్న లాంటి వాళ్ళు, ఏసన్న ఏ పరీక్షలు రాయాల, ఏదో 5వ తరగతో 6వ తరగతో 7 సార్లు 8 సార్లు తప్పానంటాడు. అర్థమైందా? 2-3 సార్లు తప్పాడంట, అప్పటికే చాలా సార్లు తప్పానంటాడు ఆయన. కానీ ఏ పరీక్షలో నిలిచాడో తెలుసా? వినండి. ఏంటయ్యా కోమాలోకి వెళ్తున్నావా? జాగ్రత్త. ఏ పరీక్షలు లేకపోయినా, ఈ పరీక్షల్లో నువ్వు ఒకవేళ అటెంప్ట్ చేయలేకపోయినా, ఈ పరీక్షలో ఫెయిల్ అయినా దేవుడిని వదిలిపెట్టడం. కొన్ని సార్లు సబ్జెక్టు పోయినోళ్ళే దేవుడి మీద విశ్వసిత తెలియక చదువురాను కూడా ప్యాస్ అయ్యాడు, చదువురాని ప్యాస్ అయింది, నేను పెద్ద మార్కులు రేగి నాకు అని బాధపడతారు. కానీ దేవుడు దయగలవాడు, గుర్తుపెట్టుకుని. హల్లెలూయా. దేవుడు ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడు తెలుసా? చదువు రానందుకు కాదు, దేవుడి మీద ఆధారపడు. ఆ కోణంలోకి పోతే చదువు లేకపోతే దేవుడి వైపు చూడు, దేవుడు ఇంకొక స్థానంలో నేను గొప్పవాడిని చేస్తాడు. ఖచ్చితంగా గొప్పవాడిని చేస్తాడు దేవుడి మీద ఉంటే. కానీ దేవుడి మీద తీసుకుంటే ఏం చేస్తాం చెప్పండి? దేవుడి మీద తీసుకుని ఏం చేస్తాం కదా? ఇవన్నీ మామూలు లోకంలో. ఈ లోకంలో వీటి కోసం దేవుడు కాదు. ఎందుకు చెప్తున్నానంటే, పరీక్షల్లో రాసే బిడ్డలు ఎంత పరీక్షించుకుంటే ఎంతగా సిద్ధపడుతుంటే, మరి ప్రభువు యొక్క సన్నిధులు, ప్రభు యొక్క పవిత్ర కార్యములు పాల్పొందే వాళ్ళకి దేవుడు నేర్పుతున్నది పరీక్షించుకోమలేదండి. పరీక్షలు ఏవో మనకే? విశ్వాసంలో పరిశుద్ధంగా ఉన్నావా? దేవుని కార్యాలయంలో పరిశుద్ధంగా ఉన్నావా? ప్రార్థనలో యథార్థంగా ఉన్నావా? సంఘంలో నమ్మకస్తులుగా ఉన్నావా? సంఘంలో ఏం చదివేస్తున్నావు? ఒక అవయవం, నేను అవయవం ఏదన్నా ఆగిపోతే బాధపడతావు కదా, మరి నువ్వు ఆగిపోతావు. దేవుడి సంఘం, దేవుడికి కదా శరీరం, దేవుడు బాధపడతాడని ఎప్పుడన్నా వేదన పడ్డావా? ఏడ్చావా? దేవుడు బాధపడ్డా? నీలో ఒక అవయవం ఒక పక్కటము తీరిస్తే బాధపడతావు, ఒక పేగులో ఎక్కడన్నా బాధేస్తే బాధపడతావు. చూడండి, ఇందాకే ఆ సాక్షి చెప్పిన సహోదరి విషయంలో ఆలోచించేయండి. ఆపరేషన్ లోపల బాగలేదని ఏం చేయాల్సి వచ్చింది? బయట శరీరాన్ని ఎంత అయినాయి అమ్మా అంటే 60,000 అంట. ఎంత అయినాయి? 60,000 ఇచ్చి ఏం చేయాలి మళ్ళీ చెప్పండి? వాడిని కోసి లోపలున్న అచ్చడు భాగం తీసిపడేది. ఎందుకని అది మన జీవితాన్ని ప్రాణం తీస్తుంది, పాడు చేస్తుంది. అందుకని తాత్కాలికమే పై బాధ. అలాగే దేవుని బిడ్డమైన నీవు దేవునికి విరుద్ధంగా ఉన్నటువంటి ఆ భాగాన్ని వాక్యం అనే ఖడ్గంతో కోసి తొలగించు. ఆ లోభిష్టితనం ఉందా, లేక ధనాపేక్ష ఉందా, లేకపోతే హృదయం ఎక్కడ ఉంటుందా, ఏటి మీద ఉంటుందో పరీక్షించుకోండి. చేయవేయాలంటే అండి ఏం చేసి పరీక్షించుకోండి. తనను తాను పరీక్షించుకోకపోతే ప్రమాదము. పాపం ఉంటే ఏం చేస్తాం? అప్పుడు పరీక్షల్లో ఒప్పుకొని దేవుని పరిశుద్ధలో పాల్గొంది చేయవేస్తే ఇప్పుడు దేవుడు సంతోషిస్తాడు. 5వదిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిది ఏం చెప్పండి? మొదటిది అది చెప్పండి. హృదయముతో కూడా ఇక్కడ ఉండి చేయాలి కదా. రెండవది లోభత్వం ఉండకూడదు. మూడవది దేవునితో సంబంధం కలిగి ఉండాలి. నాలుగవది హృదయ పరీక్ష బలముగా
కలిగిన వారమై ఉండాలి, పరీక్షించుకున్న వారమై ఉండాలి. ఐదవది ఏంటంటే సమర్పణ జీవితం కావాలి. ఏం కావాలి? ఏం చెప్పావు? ఏంటి మన సమర్పణ? దేవుడు చెప్పే పని చేయటానికి సమర్పణ. పాడేటప్పుడు ఏమంటాం? పాట పాడేటప్పుడు నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మందిరము, సజీవయాగముగా ఇచ్చెదవా, లేకపోతే చచ్చాకన్ను నీవు చచ్చాకెట్టావు? చచ్చాకేమన్నా ఎత్తావా? సజీవయాగముగా లేవు. ఏం చేస్తున్నా? చచ్చిపోతే ఏమి చేయలేవు, చనిపోయాక ఏమి చేయలేవు. చనిపోయాక ఏం చేస్తారు? బతికిన వాళ్ళు ప్లేట్ల మీదో గ్లాసుల మీదో, గ్లాసులు 3 ఏమా బొచ్చులు ఇవ్వాలన్నా దాదాపు చాలా బొచ్చులు, క్యాన్లు కూడా మిగిలిపోతున్నాయండి. పాల క్యాన్లు వాటి మీద ఉంటే మాత్రం ఏం ఉపయోగం చెప్పండి? చచ్చిన వాళ్ళ జ్ఞాపకార్థంగా ఇస్తే ఏం ఉపయోగం? విశ్వాసులారా నిజంగా అండి అవి చెయ్యకండి. మరి ఆడపిల్లలు మరి డబ్బులు లెక్క చేయకుండా చేసేస్తున్నారు. ఎందుకంటే అలా చేయటం మేలు కాదు, ఆశీర్వాదం కాదు, గుర్తుపెట్టుకోండి. నిజమేనండి. వాటి వల్ల ఏంటంటే అవన్నీ అన్యాచారాల నుండి వచ్చినాయి. అన్నిల్లో చూసేవాడిని నేను ఏంటంటే చాట్లు పంచేవాళ్ళు. ఏం చేస్తారు? చాట్లు పంచేవాళ్ళు. ఇప్పుడు చాట్లు తీసేశారు వాళ్ళు. చాట్ల స్థానంలో ఏమొచ్చినాయి? స్టీల్ వచ్చింది. చాట్లు తీసేసి ఇప్పుడు మరి మనం కూడా అప్పుడేమన్నా పంచామా? చాట్లు పంచామా అప్పుడేమన్నా? మరి పంచడానికి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏమంటే మరి ఆ కార్యం చేసి దేవుని మహింపరిచినట్టేనా? మనం దాంట్లో పాలు పొందొచ్చా లేదా ఆలోచించండి మీరు. ఇప్పుడు అది అన్యాచారమా కాదా? ఏదండి అన్యాచారం? శాంతి అన్యాచారం అయినప్పుడు మరి ఈ కార్యం అన్యాచారం కాదండి? ఏ కార్యం? మరి ఎలా? బ్రతికుండగానే వాళ్ళ పరలోకానికి చెప్పి పని చేయండి తప్ప పాత్రలు చాట్లు ఇవన్నీ మనం చేసే కాదు, చేయకూడదు కూడా. అన్యుల ఆచారాల్లో మనం పాలు పొందకూడదు కూడా. కాబట్టి జాగ్రత్త పడ్డాం. ఏం చేద్దాం? ఐదోది ఏంటి? మన శరీరాన్ని సజీవ యాగముగా సమర్పించుకునే దేనికో తెలుసా? సువార్త ప్రకటించడానికి. నా శరీరము తిన్న రక్తములో తాగిన తర్వాత ఏం చేయాలి? నా మరణములో ప్రచురపరచు. నన్ను జ్ఞాపకాల్లో ఉంచుకోండి ఎల్లప్పుడూ. ఆయన శరీరం మనలో ఉంటే ఆయన జ్ఞాపకాల్లో ఉండాలి. నా జ్ఞాపకాలలో తరగని వాడవు. ఎవరైనా తరగని వాడు. ఆయన నిన్ను ఎప్పుడు కూడా నీ హృదయంలో దూరం చేయి. సజీవ యాగముగా సమర్పించుకున్న వారమై దేవుని కొరకు, దేవునికి మహిమకరము, దేవునికి ఏ స్థితి ఇచ్చినా గొప్ప సమర్పణ కలిగిన బిడ్డను నేనని అక్కడ దేవుని ప్రేమను కూడా ప్రకటించు. అక్కడ దేవుని కొరకు సాక్షిగా ఉంది. గొప్ప రాజు పదవిలో ఉన్న, సింహాల గృహంలో వ్యాపారం తెలిసిన రాజు పదవిలో ఉన్నప్పటికీ, రాజు తర్వాత రాజుగా ఉన్నప్పటికీ దానియేలు ఏం చేశాడంట? యథావిధిగా తన ఇంటికి వెళ్ళి పైగా కిటికీ తలుపు తెరిచి ప్రార్థన చేస్తున్నాడు. మొన్న శుక్రవారం విన్నాం. ఆ గుంపు, ఆ జనుల గుంపు అంతా వచ్చి చూశాడంట. ఏం చేస్తున్నాడంట? అతడు తన దేవుని ప్రార్థించు బతిమలాడుకోవటం చూశాడంట. హల్లెలూయా. ప్రార్థించు బతిమలాడుకుంటున్నాడంట. ఎవరైనా ఇతను చిన్న పదవి కాదు, 120 దేశాల మీద నాయకుడి. హల్లెలూయా. ఒక దేశానికి కాదు. అంత గొప్ప స్థానంలో ఉండి కూడా ప్రార్థన మానలేదండి. నీకు చిన్న చిన్న స్థానాలే. మన పెద్ద, నువ్వు ఒకవేళ మంత్రివైనా ఎమ్మెల్యే అయినా, నువ్వు ఎంత చెప్పండి నీ స్థానం? ఒక రాష్ట్రానికి ఎమ్మెల్యే అయితే, ఒక దేశానికి కూడా కాదు. అతడు 120 సంస్థానాలు ప్రపంచం అంతా ఏలుబడి చేసి ఆ సామ్రాజ్యం, మాదీ సామ్రాజ్యం. అది మాదీ సామ్రాజ్యం దర్యా వేసి పరిపాలన చేస్తున్న రోజు అంతగా ఉన్నాడు, అంత సమర్పించుకున్నాడు. మరి నీ సమర్పణ ఎక్కడ? పరీక్షించుకో, సమర్పించుకో.
ప్రభు యొక్క పరిశుద్ధమైన కార్యములు చేయగలుగుతాం. దేవుడి మాటలు మన కొరకు తేలించిన దాకా ఆమె మోకరించండి, ప్రార్థన చేద్దాం. దయచేసి మౌనంగా ఉండకుండా ప్రభు నిన్ను నన్ను ప్రేమించిన ఈ అమూల్యమైన సమయం నా ప్రియ సోదరుగా మౌనంగా ఉండక ప్రభు ఎదుటి మనల్ని మనం తగ్గించుకుందాం. మనల్ని మనం తగ్గించుకొని ప్రభువుకి అప్పగించుకుందాం. దయచేసి ప్రార్థన చేద్దామా? దయచేసి నోరు తెరవండి, ప్రభు పాదాలు పట్టుకుందాం, యథార్థంగా మాట్లాడదాం. ప్రభు యొక్క సన్నిధిలో ఉన్నాం కదా, నిజముగా సమర్పించుకొని, లేదా ఎక్కడియోటి వలే కాదు, దేవుని పెట్టారా పచ్చని ఒలే మొక్కలాగా ఫలించే దగ్గర ఉండడానికి సమర్పించుకుందాం. ఈ విశ్వాసము చాలా అద్భుతమైనది ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ప్రభు వాళ్ళ దగ్గర హృదయంతో ఉండడానికి ఇష్టపడతాం. లోపం లేని హృదయం కలిగి పరిశీలించుకుని హృదయం లోతుగా పరీక్షించుకుందా. ఏ లోపం ఉన్న యథార్థం గుర్తుకో. ఎన్నిసార్లు దేవుడు కనిపిస్తున్నాడు. ఈ రోజు నుండి అయినా తీర్మానం చేసుకో. ఈ రోజు నుండి అయినా ఎక్కడెక్కడ లోపం ఉందో ఒక్కొక్క సోదరుడు కనీసం దేవుని ఎదుట సాక్షిగా ఉండలేకపోతున్నావా? కనీసం దేవుడు రక్షించబడి దేవుని యొక్క దశమ భాగం కూడా తీలేని దుస్థితిలో ఉన్నావా? ఒక్కొక్క దేవుడు కరుణించి ఈ అవకాశం నీకు ఇచ్చాడంటే దేవుని యొక్క కృపే కదా. నాలుగోదిగా పరీక్షించుకోమన్నాడు దేవుడు. ఐదోదిగా సమర్పించుకో. నమ్మకంగా ప్రభు నీతో జీవిస్తానయ్యా, నీ కొరకు బ్రతుకుతానయ్యా అని తీర్మానం చేసుకో. ఈరోజు ప్రభు యొక్క బలంలో పాల్పొందబోతున్నా. ప్రభు యొక్క నిజంగా తీర్మానం చేసుకో. అయ్యా ప్రభు నీ బల దగ్గరికి వచ్చేది. అయ్యా మా హృదయాన్ని నీ శరీరంలో పరిశుద్ధపరచు. లోపం స్వార్థం అయ్యా నాలో ఉండని అయ్యా నిజమైన నీ ప్రేమ, నీతో సహవాసం కలిగిన అనుభవం కావాలయ్యా. నీతో సహవాసం చేసి నీ శరీరంలో పాలు పొందటానికి నన్ను బలపరచయ్యా అని ప్రభు ఎదుట మనం తగ్గించుకున్నావా? ప్రభు ఎదుటి నువ్వు తగ్గించుకొని ప్రభువుని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం.